అందరికీ నమస్కారం. ఈరోజు కథ నిన్నే ఇష్టపడ్డాను పార్ట్ 6 రచించిన వారు మీనాకుమారి గారు. ఆనందరావు గారు అంజలి యోగేంద్ర వైపు ఆనందంగా చూశారు. చెప్పాలంటే ఇంతవరకు ఎవరూ తీసుకొని నిర్ణయం చిన్నతనంలోనే యోగేంద్ర తీసుకున్నాడు. తన తల్లి ఒంటరి అయిపోయేది. అటువంటి పరిస్థితుల్లో మేనల్లుడు యోగేంద్ర అలా తన తల్లికి తోడుగా రావడం ఎంతో అద్భుతమైన విషయంగా భావిస్తుంది అంజలి. అంతేకాక తల్లికి ప్రతి విషయంలోనూ సహాయంగా ఉండే యోగేంద్ర పట్ల ఎంతో ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయి అంజలి గారికి. ఆనందరావు గారికి కూడా ఎంతో ఇష్టం. రా అల్లుడు అంటూ ఆనందంగా పలకరించారు ఆనందరావు గారు. ఏమిటి అక్క విషయం మాట్లాడుతున్నారు మామయ్య అన్నాడు యోగేంద్ర. జరిగిన విషయం చెప్పింది అంజలి. నాన్నగారు ఫోన్ చేశారా అన్నాడు యోగేంద్ర. నానమ్మ చెప్పేది నిజమే. అక్కకి విషయాలను గ్రహించే శక్తి తక్కువే. కానీ అవినాష్ బావ చెప్పుకునే విధానం బట్టి ఉంటుంది. మార్పురాని తత్వం మాత్రం కాదు అక్కది. కాకుంటే మంచిగా చెప్పాలి. పెళ్ళికి ముందే మంచి నిర్ణయాలు తీసుకోవాలి అంటున్నాడు యోగేంద్ర. సరిపోయిందిరా బాబు. అవినాష్ వాడు ఏమన్నా నీలా ఆలోచించేవాడు కాదురా. వాడికి కోపం ఎక్కువ. వాడు మంచి దారిలోనే వెళ్తాడు. కానీ ఎదురు చెప్పే తత్వం ఉన్నవాళ్ళు అంటే నచ్చరు వాడికి అన్నారు అంజలి గారు. అత్తమ్మ, ఈ రోజుల్లో అందరూ అలాగే ఉన్నారు. కానీ బావకు ఇష్టమేనా అక్క అంటే అన్నాడు యోగేంద్ర. అది ఏమీ ఉండదు. పెద్దవాళ్ళ మాటకు ఎదురు చెప్పే తత్వం కాదు. అయితే పెళ్ళి జరిగిపోతుంది. కానీ వీళ్ళిద్దరి మనస్తత్వానికి రాబోయే కాలంలో ఎలా ఉంటుందో అన్న భయం మాత్రం ఉంది అన్నారు అంజలి గారు. అటువంటి తత్వం అవినాష్కి ఉన్నప్పుడు బయట నుండి ఇంకొక అమ్మాయి వచ్చినా గొడవలు రావా ఏమిటి అంజలి? అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. మారుతున్న కాలమే సమాధానం చెబుతుంది ప్రతి ఒక్కరికి అన్నారు సీతమ్మ గారు. సీతమ్మ గారికి మనస్ఫూర్తిగా జాన్వీని అవినాష్కి ఇవ్వడం ఇష్టంగా ఉంది అన్న విషయాన్ని ఆనందరావు గారు కూడా గమనించారు. సీతమ్మ గారికి జాన్వీ తత్వానికి బయట కుటుంబంలోకి వెళ్తే ప్రతిరోజు ఏదో ఒక గొడవ అవుతుంది. అంజలికి ఓర్పుగా చెప్పుకునే తత్వం ఉంది. ఆనందరావు కూడా మంచి మనిషి. ఆ విధంగా ప్రదీప్కి జాన్వీ నుండి పెద్ద సమస్య లేకుండా ఉంటుంది అన్న ఆలోచన సీతమ్మ గారిది. ఇన్ని సంవత్సరాలు అయినా మరదలిలో ఏం మార్పు వచ్చిందమ్మా అన్నది అంజలి. అత్తమ్మ, మనం తలుచుకుంటే అందరిలోనూ మంచి మార్పు వస్తుంది. నానమ్మకు కొడుకు గురించి ఎక్కువ బాధ. అందుకే కొన్ని విషయాలు చూసి చూడనట్టు ఉండిపోయాము. అన్ని విషయాల్లో అలా ఎందుకు ఉంటాము అన్నాడు నవ్వుతూ యోగేంద్ర. అందరూ నవ్వుకున్నారు యోగేంద్ర మాటలకు. సరే అని ఆనందరావు గారు తను చూసిన ఇంటిని అందరికీ తీసుకువెళ్ళి చూపించారు. స్థలానికి మంచి రేటు వచ్చేలాగా బేరం పెట్టించారు. ప్రదీప్ని కూడా తోడు తీసుకొని అన్ని పనులు చూశారు ఆనందరావు గారు. పని కట్టుకొని 4 రోజులు ఉండి పని పూర్తి చేసి వెళ్ళాలి అన్నది ఆయన ఆలోచన. ఏదైనా ఒక పని విషయం పట్టించుకుంటే అది పూర్తయ్యే వరకు వదలరు ఆనందరావు గారు. అలా కాలేజీ పక్కనే కడుతున్న ఇండివిజువల్ హౌస్ చాలా బాగుంది. వాతావరణం కూడా అందంగా ఉంది. ఆ ఇంటికి కాలేజీ, స్కూల్స్, మార్కెట్, అన్ని గుళ్ళు, పార్కులు ప్రతిదీ దగ్గరగా ఉండేలాగా ప్లాన్ చేసి కట్టిస్తున్నారు హౌజెస్. అందుకే హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఆ ఇల్లు కట్టాలని బిల్డింగ్ ఓనర్స్ ప్లాన్ వేసినప్పుడు ఆనందరావు గారు మంచి సలహాలు ఇచ్చి హెల్ప్ చేశారు. ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఆయన అడిగిన ఫ్లాట్ని అడిగిన ధరకు ఇవ్వాలి అని ముందే అనుకున్నారు. రోడ్డు వైపు మంచి ఇల్లును సెలెక్ట్ చేశారు ఆనందరావు గారు. పంతులు గారికి చూపిస్తే చక్కటి ఇల్లు అని చెప్పారు. ఆనందరావు గారు, ప్రదీప్ అలా ఆ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చేశారు. మరొక 3 నెలల్లో స్థలం వారికి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అదే రోజు ఇంటిని యోగేంద్ర పేరు మీద రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ప్రదీప్కి కళ్ళలో నీళ్లు వచ్చాయి. కన్న తండ్రిని ఇటువంటి విషయాలు తన బిడ్డ గురించి పట్టించుకోకపోయినా బావ ఎంతో శ్రద్ధ తీసుకున్నారు అని సంతోషపడ్డారు. అటువంటి మంచి మనసున్న ఇంటికి
తన కూతురు కోడలుగా వెళ్తే అదృష్టం అనుకున్నారు. సీతమ్మ గారికి బాగా నచ్చింది ఇల్లు. పిల్లలందరూ వచ్చినా కూడా 3 బెడ్రూమ్లు ఉన్నాయి. పెద్ద హాల్, చుట్టూ ఖాళీ స్థలం. రాబోయే కాలంలో కూడా బాగా ధర పలికే వీలు కూడా ఉంది. తర్వాత విషయం, పెళ్లి విషయం మాట్లాడుతూ ఉన్నారు. అందరం తెలివిగా ఒక నిర్ణయం తీసుకుంటే అక్క మారడానికి అట్టే సమయం పట్టదు మామయ్య. దానికి బావ కూడా కొంత తెలివిగా వ్యవహరిస్తే సరిపోతుంది అన్నాడు నవ్వుతూ యోగేంద్ర. సరే మరి అక్కడికి రమ్మని నాన్నగారు కబురు చేస్తున్నారు. అందరం వెళ్దామా అన్నారు ఆనందరావు గారు. మొట్టమొదటిగానే తప్పటడుగు వేస్తే ఎలా మామయ్య? వాళ్ళను ఇక్కడికి రమ్మని చెప్పండి. మొదటి మంచి అడుగు అదే అంటూ నవ్వాడు యోగేంద్ర. ఆనందరావు గారు, అంజలి నవ్వేశారు. నిజమే, కొన్ని విషయాలు పట్టి పట్టనట్లు మనవాళ్లే కదా అని మొదటి అడుగులు తగ్గుతూ ఉంటే అలాగే పట్టి పట్టనట్లు ఉంటుంది అవతలి వారి వ్యవహారం రాబోయే కాలంలో. యోగేంద్ర ఇచ్చిన సలహాకు నవ్వుతూ ఉన్నారు సీతమ్మ గారు. ఎంత తెలివిరా బడవా అంటూ. మరి మీ కోడలు గారు దిగి రావాలి కదూ ఒక మెట్టు అంటూ నవ్వేశాడు యోగేంద్ర. ప్రదీప్, పూర్ణిమ వాళ్ళను సీతమ్మ గారి ఇంటికి రమ్మని చెప్పారు ఆనందరావు గారు ఫోన్ చేసి. ప్రదీప్ ఫోన్ చేసి చెప్పిన విషయాలు మాట్లాడాలి అని ప్రదీప్ భార్యని రమ్మని అడుగుతున్నాడు. అమ్మాయిని అవినాష్కి ఇద్దామని అడిగాను కదా, నీకు నచ్చిన విషయం కదూ, వెళ్దాం రా పూర్ణిమ అంటూ బ్రతిమాలాడు. జాన్వి, శాన్వి ఇద్దరూ కూడా వింటూ ఉన్నారు. అవినాష్ అందగాడు, మంచి చదువు, ఉద్యోగం. అక్క వాళ్లకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో లెక్కే లేదు. అలా సంపాదించారు ఫ్లాట్ల బిజినెస్ మీద. నువ్వే అర్థం చేసుకో. జాన్వి కోసం మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే తప్పేముంది? ఇప్పటి వరకు అత్తగారి మీద కోపంతో అది ఏదో ఒక విషయం. ఇప్పుడు మాత్రం నీ కూతురు భవిష్యత్తుని కూడా లెక్కలోకి తీసుకోవాలి. పూర్ణిమ, నీ మొండితనం ఆపాలి అన్నాడు ప్రదీప్. సరే అయితే అన్నది పూర్ణిమ. తన బంధువుల వైపు పిల్ల కోసం అడిగితే ఎవరూ కూడా పూర్ణిమ కూతుర్ని చేసుకోవడానికి ఏదో ఒక అడ్డంకి చెప్పారు. వాళ్ళు ఏమంత పెద్ద కుటుంబాలు వాళ్ళు కూడా కాదు. దాన్ని బట్టి అర్థమవుతుంది. అటువైపు ఎవరూ కూడా తనకు అవకాశం ఇవ్వరు అనుకున్న పూర్ణిమ బయలుదేరింది. ఇన్నేళ్ల కాలంలో ఒకసారి అత్తగారికి బాగోకపోతే చుట్టుపక్కల వాళ్ళు వచ్చి పలకరించి వెళ్తూ వాళ్ళు ఏమనుకుంటారు అని భర్త సలహా ఇస్తే అప్పటికప్పుడు వెళ్ళి చూసి వచ్చింది. అంతే, మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం. ప్రదీప్, పూర్ణిమ ఇద్దరు పిల్లల్ని తీసుకొని బయలుదేరారు. జాన్వికి చిరాకుగా ఉంది. తమ ఇంటికి వచ్చి తమతో మాట్లాడడానికి కూడా అంత పొగరు కాబోలు. ఎంతైనా నానమ్మ కూతురు కదూ. ఆడపడుచుల వల్ల కూడా అమ్మ ఎన్నో బాధలు పడింది అని ఎప్పుడూ ఏడుస్తూ ఉంటుంది. అసలు ఈ సంబంధం అంటే తనకు ఇష్టం లేదు. పెళ్ళిళ్ళ పేరయ్యకు నాన్నగారు ఫోటోలు పంపి సంబంధాలు చూడమని చెప్పారు. సంబంధాలు మంచివి రాలేదు, అన్ని చెడ్డ సంబంధాలు వచ్చాయి అని తండ్రి చెబుతున్నప్పుడు విన్న జాన్వి నోరెత్తకుండా ఉన్నది. పైగా అమ్మ ఊరికే నిర్ణయం తీసుకోదు అనుకుంది. శాన్వి మాట్లాడుతూ, చూడు, ఇంకా వెయిట్ చేశావంటే వెయిట్ పెరిగిపోతావు. ఇంకా మొగుడు కోసం జీవితకాలం వెయిట్ చేయాల్సిందే అంటూ ఎగతాళి చేసింది. సీతమ్మ గారి కళ్ళు తడవకు ఒకసారి బయట గేటు వైపు చూస్తూ ఉన్నాయి. తన కొడుకు, కోడలు, పిల్లలు వస్తున్నారు అన్న ఆనందం ఆమెలో ఎంతో కనిపించింది. గమనిస్తూనే ఉంది అంజలి. ఎప్పుడన్నా అమ్మ చక్కెర పొంగలి చేస్తే ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు చాలా ఇష్టంగా తింటూ ఉండేది పూర్ణిమ. అది గుర్తుపెట్టుకొని చక్కెర పొంగలి చేసింది అమ్మ. ఏమి చూడాలి కోడలి కోసం, ఏ అత్త చేస్తుంది ఇటువంటి పని అనుకుంది అంజలి బాధగా. ప్రదీప్కి ఇష్టమైన ఉల్లిగారెలు కూడా తాను వేస్తే ఇష్టం అని రోటీలో రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచింది రెడీగా. అవును, వేడి వేడి గారెలు అంటే వాడికి చాలా ఇష్టం. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ ఉన్నాయి. ఇక అందరికీ ఇష్టమైనట్టు పూర్ణాలు వేయడానికి రెడీ చేసి ఉంచింది. ప్రదీప్ కార్లో తన భార్యతో పిల్లలతో వచ్చారు. నానమ్మ ముఖం చూస్తున్న యోగేంద్ర కళ్ళలో నీళ్లు తిరిగాయి.
ఇంకా రాలేదేమి అంటూ ఇందాకటి నుంచి గేట్ వైపు చూస్తుంది నానమ్మ. ఇప్పుడు అందర్నీ చూసేసరికి ఆనందం పట్టలేక వంటింట్లోకి వెళ్ళిపోయింది కన్నీరు తుడుచుకోవడానికి. లోపలికి వస్తున్న పూర్ణిమ, చూడండి, ఇప్పటిదాకా ఇక్కడే కూర్చొని చూస్తూ నన్ను చూడగానే లోపలికి వెళ్ళిపోయింది మీ అమ్మ అన్నది చిన్నగా. ఆ మాటలు విన్న జాన్వికి చాలా కోపం వచ్చింది. పిల్లల ముందు ఎలా మాట్లాడుకోవాలో తెలియని పెద్దవాళ్ళు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెబుతూ ఉంటాడు ప్రదీప్. కానీ వినదు పూర్ణిమ. నానమ్మ అంటూ నానమ్మ భుజం చుట్టూ చేతులు వేసి, ఎందుకే బాధ అంటూ ఉన్న మనవడు చేతుల్ని తప్పించింది సీతమ్మ. ఒళ్ళంతా చెమటలుగా ఉందిరా అన్నది నవ్వుతూ. ఒళ్ళన్నాక చెమటలు పట్టకుండా ఉండదు, కళ్ళు అన్నాక కన్నీళ్లు కారక మానవు. ఏదైనా శరీరం శ్రమించినప్పుడు చెమట ఎంత సహజమో మనసు శ్రమించినప్పుడు కన్నీరు అంతే సహజం అంటూ నానమ్మను చేయి పట్టుకుని బయటికి తీసుకువెళ్ళాడు యోగేంద్ర. అప్పటికే పూర్ణిమ, ప్రదీప్, అంజలి ఆనందరావు గారితో మాట్లాడుతూ కూర్చున్నారు. ప్రదీప్ ఒక్కసారి తల్లి ముఖం వైపు చూసి వచ్చే కన్నీళ్లు ఆపుకున్నాడు. ఇక నీ కొడుకు కోడలు మనవరాలని చూసావు కదూ, ఇక నా సంగతి నీకు ఎందుకు గుర్తుంటుంది? నాకు ఇష్టమైనవి ఏమీ వండలేదుగా. అబ్బా, చక్కెర పొంగలి నీ కోడలికి ఇష్టం, ఉల్లిగారెలు నీ కొడుక్కి ఇష్టం, పూర్ణాలు నీ మనవరాళ్ళకి, నీ కూతురికి, అల్లుడికి ఇష్టం అన్నాడు నవ్వుతూ యోగేంద్ర. అక్కడ ఉన్న పరిస్థితులు తేలికపరచడానికి. తెలిసిన వారి మనసులకు యోగేంద్ర ఏ మాట ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసు. తెలియని వారు మాత్రం అలాగే చూస్తున్నారు. ఏమిటి, నీ పెళ్లి గురించి మాట్లాడడానికి నువ్వు కూడా వచ్చేసావా అంటూ వాళ్ళ అక్కని చూసి నవ్వాడు యోగేంద్ర. రేయ్, ఎక్కువ మాట్లాడకు, ఏమనుకుంటున్నావో అన్నది జాన్వి. అది ఇంత బరువు ఉంది కానీ ఏమీ చేయలేదురా మన ఇద్దరిని అంటూ నవ్వింది శాన్వి. అందరూ నవ్వుకున్నారు. ప్రదీప్ సందేహిస్తూ ఉన్నాడు ఎలా మొదలు పెట్టాలి అని. తండ్రి ముఖం చూసి గమనించిన యోగేంద్ర, నాన్నగారు ఇలా రండి అంటూ పిలిచాడు. ప్రదీప్ కొడుకుతో పాటు బయటికి వెళ్ళాడు. మొదలు పెట్టండి నాన్నగారు, మొహమాటం ఎందుకు? అక్క గురించి మీరే అలా ఉంటే ఎలా? పెళ్లి విషయాలు మొదలు పెట్టండి, కానీ వాళ్ళు ఏదైనా అడిగినా అడగకపోయినా మీరు ఇవ్వాలి అనుకున్న విషయాన్ని మాత్రం చెప్పేయండి. అయిన వాళ్లకు ముందు ఉండే సమస్యలు అవే. తర్వాత మీ చెల్లెలు కదా అని నిర్లక్ష్యం చేయవద్దు. అత్తమ్మ కోడలు గురించి ఏదైనా చెప్పినప్పుడు మీరు సరే అని చెప్పండి. ఇప్పుడు అమ్మని పిలిచి అవన్నీ కూడా వివరంగా చెప్పండి. ఆడపిల్ల తరపు వాళ్ళం, ఎంత బంధువులు అయినా కూడా ముందుగా మనం మాట్లాడాల్సిన ధర్మం ఉంటుంది కదూ. ఇవన్నీ మాట్లాడడానికి నాకు అంత సీన్ లేదు. ఇవన్నీ నానమ్మ చెప్పారు మీకు చెప్పమని. ఒక సంబంధం కుదరాలి అంటే ముందుగా ఆడపిల్ల వాళ్ళు మొదలు పెట్టాలంట. అలాగే మీరు ఫోన్ చేసి అడిగారు, కానీ కళ్ళ ముందుకు వచ్చినప్పుడు మీరు గౌరవించి మాట్లాడడం మీ ధర్మం అని చెప్పి చక్కగా లోపలికి వెళ్ళిపోయాడు యోగేంద్ర. ఏం మాట్లాడుకుంటున్నారో అనుకున్న పూర్ణిమ బయటికి వచ్చింది. పెళ్లి విషయాలు మనం మాట్లాడితేనే మంచిది పూర్ణిమ అని కొడుకు చెప్పిన విషయాలు తానే చెప్పినట్లుగా చెప్పాడు. మీరు ఎలా అంటే అలాగే అండి అన్నది పూర్ణిమ. ఆడపడుచు మెడలో విలువైన వజ్రాలు, నగలు, చేతులకు కూడా చక్కటి విలువైన గాజులు, చాలా ఖరీదైన దుస్తులు, వాళ్ళు వేసుకొచ్చిన కారు కూడా చాలా పెద్దది. ఇక ఆడపడుచు అంజలి సంగతి తనకు తెలుసు, అంత గడుసు మనిషి కాదు. జాన్వి రంగు ఉంటుంది కానీ వళ్ళు మాత్రం పెరిగిపోతుంది. అశ్రద్ధ చేయకూడదు, భర్త చెప్పినట్టు వినాలి అనుకుంది పూర్ణిమ. సంబంధం గురించి మంచి మాటలు మాట్లాడుకుందాం అన్నాడు ప్రదీప్. ఉండండి, చక్కెర పొంగలి తినండి అందరూ అంటూ సీతమ్మ గారు చక్కెర పొంగలి గిన్నెలో పెడితే యోగేంద్ర అందరికీ తీసుకొచ్చి ఇచ్చాడు. అమ్మ, నానమ్మతో మాట్లాడు, అత్తయ్యకు అనుమానంగా ఉంటుంది. నువ్వే మీ అత్తగారిని ఇలా చూస్తుంటే వచ్చే పిల్లను తమను ఎలా చూస్తుంది అని భావిస్తుంది. ఇంట్లోకి తీసుకెళ్ళి తల్లితో చెప్తాడు. నిజమే అనుకున్న పూర్ణిమ
అత్తయ్య గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అని దగ్గరకు వెళ్ళి మరీ పలకరించింది పూర్ణిమ. తన అత్తగారిని చక్కెర పొంగలి చాలా బాగుంది అని చెప్పింది. సీతమ్మ గారికి ఆనందంతో కడుపు నిండిపోయింది. నానమ్మలో ఆనందం చూసిన యోగేంద్ర ముఖం వెలిగిపోయింది. అవినాష్తో జాన్వికి పెళ్లి విషయాలు మాట్లాడాలని అనుకుంటున్నాం వదినా అంటూ పూర్ణిమ చేత మొదటగా అడిగించాడు ప్రదీప్. ఇక్కడికి రాకముందే రాత్రిపూట తన తల్లితో కొడుకుతో మాట్లాడి వాళ్ళు చెప్పిన విధంగా చేస్తున్నాడు ప్రదీప్. ఇప్పుడు మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.